మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తినడం. సో ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం, డయాబెటీస్ పేషెంట్స్ మిల్లెట్స్ చాలా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. సో ఎంతవరకు ఇది మంచిది, ఎంతవరకు మనం తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ బదులు కంటిన్యూగా దీన్ని రీప్లేస్ చేయడం మంచిదేనా? సో ఆ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మిల్లెట్స్ అనగానే చాలా హెల్దీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది మనకి లభిస్తుంది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే జనరలీ మనకి ఏదైతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో, ఏదైతే ఫుడ్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు మనం మిల్లెట్స్ ఏవి తీసుకున్నా కానీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కిందకే వస్తాయి. అంటే లో అంటే 55 కన్నా తక్కువ ఉండేదాన్ని మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. సో మిల్లెట్స్ అనేవి మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తాయి. దాని తోడుగా మనకి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వైటమిన్స్, మినరల్స్, ఇంకా ఇతర న్యూట్రియంట్స్ అనేవి ఈ మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది మిల్లెట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. మరి వైట్ రైస్ అనేది హెల్దీయా? సో వైట్ రైస్ అనేది ద ప్రాసెస్డ్ రైస్ అని అంటాం. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్ లో మీరు ఏ వైట్ రైస్ తీసుకున్నా, సింగిల్ పాలిష్ కానీ డబుల్ పాలిష్ కానీ ఏది తీసుకున్నా కానీ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 77 అండ్ అబవ్ ఉంటుంది అనమాట. సో ఇలా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎందుకు మనం చూసి తీసుకోవాలి అంటే, ఒకటి, ఎప్పుడైతే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో షుగర్ లెవెల్స్ అనేది వెంటనే స్పైక్ అవుతాయి. సో వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా చూపిస్తాయి. అందుకని మనం తక్కువగా స్పైక్ అయ్యే, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు జనరలీ మనం డయాబెటిక్ పేషెంట్స్కి రికమెండ్ చేస్తాం. సో డయాబెటీస్ పేషెంట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఈ మిల్లెట్స్ అనేవి మనం రెగ్యులర్గా తీసుకోవచ్చా? ఎస్, రెగ్యులర్గా తీసుకోవచ్చు, కానీ కంటిన్యూగా ఇది మాత్రం తీసుకోవద్దు. కావాలంటే మీరు కొన్ని రోజులు వైట్ రైస్ అంటే 1 డే వైట్ రైస్, 1 డే మిల్లెట్స్లోనే మనకి ఇంకా డిఫరెంట్ రకాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ని మనం డైట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఓన్లీ మిల్లెట్స్లోనే ఉండవు. దీంతో పాటు మీకు వేరే ఫుడ్స్లో, స్పెషల్లీ ఇప్పుడు పొటాటో కానివ్వచ్చు, లేదంటే మనకి స్వీట్ పొటాటో కానివ్వచ్చు, కందగడ్డ, ఇలాంటి దాంట్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. కంపల్సరీ మీరు మిల్లెట్సే తినాలని ఏం లేదు. మిల్లెట్స్తో పాటు మీరు వెరైటీ అనేది చూస్ చేసుకుంటే మంచిది. ఒకరోజు మిల్లెట్స్లో మనకి వివిధ రకాలు ఉంటాయి కాబట్టి ఒకరోజు జొన్నలు కానీ, ఒకరోజు రాగులు కానీ, అండ్ ఒకరోజు ఫాక్స్ టెయిల్ మిల్లెట్, ఇలా మనం డిఫరెంట్ మిల్లెట్స్ని రోజు యూస్ చేసుకుంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి. కొంతమందికి ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఈ మిల్లెట్స్ అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఈవెన్ డయాబెటీస్ పేషెంట్ అయినా కానీ ఈ మిల్లెట్స్ని రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని చాలామంది కంటిన్యూగా మిల్లెట్స్నే తీసుకుంటారు. కొంతమందికి ఇది పడదనమాట. అంటే వాళ్ళకి డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. లైక్ బ్లోటింగ్ కానివ్వచ్చు, ఎక్కువగా కడుపులో నొప్పి కానివ్వచ్చు, కాన్స్టిపేషన్ కూడా ఒక్కొక్కసారి దారి తీస్తుంది అనమాట. సో చాలామంది ఇంకా చేసే పొరపాటు ఏంటంటే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లైక్ యువర్ మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, బట్ మీరు బాడీకి కావాల్సిన ఎనఫ్ వాటర్ అనేది మీరు ఇవ్వట్లేదు. అలా ఇవ్వట్లేదు అనుకోండి, ఏమవుతుందంటే మీకు కాన్స్టిపేషన్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి. డెఫినెట్లీ మీకు పెయిన్, కడుపులో నొప్పి, ఇలాంటివన్నీ మనకి అరైజ్ అవుతాయి అన్నమాట. సో డయాబెటీస్ పేషెంట్ ఓన్లీ మిల్లెట్సే స్టిక్ అవ్వకుండా మీరు ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ కనుక మీరు తీసుకున్నట్టు అయితే బాగా బెటర్ ఉంటుంది. బ్యాలెన్స్ మీల్ ప్లేట్ అంటే ఏంటి అంటే, హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తోటి కవర్ చేసుకోవాలి, 25% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, 25% ప్రోటీన్ తీసుకోవాలి, అండ్ మీరు తీసుకునే ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉండాలి. ఓన్లీ 1/2 లీటర్ ఫర్ 1 మంత్ ఫర్ 1 పర్సన్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కనుక మీరు తీసుకున్నట్టు అయితే షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు బాగా నిద్రపోవడం అండ్ మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకుంటే షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe